ఒక్కొక్క దాని మీద వస్తున్నాం కదమ్మా. 6 నెలలు అయింది. 6 నెలల్లో ఇంత భ్రష్టు పట్టిన ప్రభుత్వం ఏదన్నా ఉందా? గత 30-40 ఏళ్ళ నుంచి అందరం చూస్తున్నాం రాజకీయాలు. ఇంత భ్రష్టు పట్టిన ప్రభుత్వం కేవలం ఇప్పుడు అంటారు లక్షాధికారైనా లవణం అన్నమే గాని అన్నట్టు మెరుగు బంగారం మింగలేడు. ఎంత డబ్బున్నోడైనా అన్నం తినాల్సిందే కదా. 6 నెలలు ఏం జరుగుతుంది? వైన్సా, మైన్సా, బియ్యమా ఇవి పంచుకోనే సరిపోయింది. ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల్ని వదిలేశారు. రేపు అన్నం తినాల్సిందే కదా ఎవడైనా. బెల్ట్ షాపులు మాత్రం ఊరికి 4 నుంచి 10 పెరిగాయి. బెల్ట్ షాపులు వద్దనేమో ముఖ్యమంత్రి గారు అంటాడు. రమ్మను, ఊరూరు తిరగమనండి, చూడమనండి. ప్రతి వైన్ షాప్ ఏమైందో మీ అందరికీ తెలుసు. ఎక్కడన్నా ఎమ్మెల్యేకి, మంత్రులకి వాటా లేకుండా వైన్ షాప్ జరుగుతుంది? అసలు కొట్టుకుంటున్నారు పంచలేక. అంత దయనీయమైన స్థితి. గతంలో గవర్నమెంట్ అమ్మేది ఒక పద్ధతిగా అమ్మేది. ఎవ్వడు ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం లేదు. ఈరోజు అట్టలేదే. తప్పకుండా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇతర ఏవైనా ఇందాక చెప్పినట్టు కరెంట్ ఛార్జీలు కావచ్చు, స్టూడెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అన్నిటి మీద పోరాటం చేస్తాం. ఈరోజు ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడ్డాం అందరం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ప్రతి ఇష్యూ మీద వెనకడిగేసే లేదు. గ్రామ స్థాయికి పోతాం, పార్టీని పటిష్టం చేస్తాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం. మీరే చూస్తారు కదా. బహుశా 2027లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడేమో, మీకేం తెలుసు? ఓకే. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని రైతన్నులందరూ కూడా కాని కష్టాలు పడుతున్నారు. సూపర్ 6లో వాళ్ళు ఏదైతే అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారో, మరి ఆ హామీలో ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని ఏదైతే ఒక అబద్ధపు హామీ చెప్పారో, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరిచ్చిన మాట ఏడాదికి పెట్టుబడి సాయం కింద రైతులకు 20,000 ఏమైంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఒకవైపున చూస్తే ఉచిత పంటల బీమా లేదు కూటమి ప్రభుత్వం వచ్చాక. అలాగే పంటల నష్టపరిహారం లేదు. ఈరోజు పంటలు పండించిన రైతుకు ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదు. అలాగే ఏదైనా కరువు వస్తే కూడా ఎటువంటి సాయం ప్రభుత్వం వైపు నుంచి లేదు. ఈ రోజున రాష్ట్రంలో రైతన్నుల పరిస్థితి ఏ విధంగా మారిందంటే ఆత్మహత్యలకు దారి తీస్తూ ఉంది. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ రైతన్నుల సమస్యల మీద, వారిచ్చినటువంటి మాట మీద దృష్టి సారించట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. అలాగే మనం చూసాము, రైతే రాజుగా ఉండాలి అని భావించి అదే సిద్ధాంతాన్ని నమ్మి రైతు బుధం చట్టి నడిపించి ధైర్యాన్నిచ్చి వలసల నుంచి తిరిగి వచ్చి మళ్ళా రాష్ట్రంలోకి వచ్చి వారి యొక్క సొంత గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితిని జగనన్న ప్రభుత్వం కల్పించింది అని గర్వంగా మేము చెప్పగలుగుతాము. రైతు భరోసా అని రైతన్నకు సరైన సమయంలో మరి అండగా ఉండి గ్రామాన రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి విత్తనాల దగ్గర నుంచి మళ్ళా తిరుగు రైతు పండించినటువంటి ధాన్యాన్ని మళ్ళా తిరిగి ప్రభుత్వానికి అమ్ముకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. రైతుకు బ్యాక్ బోన్లా నిలబడి రైతుకు సరైన సమయంలో ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, ఏదైనా పంటలు నష్టం వస్తే కూడా ఆ పరిహారం కావచ్చు, ఏ విధంగానైనా కూడా అన్ని విధాలుగా రైతన్నకు తోడుగా ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని పేర్కొంది. మరి ఈ రోజున మనం చూసాము రైతు భరోసా కేంద్రాలు, వాటి పరిస్థితి ఏంటంటే గ్రామాల్లోకి వెళ్తే ఈరోజు గ్రామం యొక్క పరిస్థితిని, గ్రామం యొక్క వాతావరణాన్ని రైతు భరోసా కేంద్రాలు మార్చి రైతన్నకు ఎంతో చేదోడు బాదోడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు సంతోషంగా ఉంటే మరి అలాంటి సిస్టమ్ని నిర్వీర్యం చేశారు. సరే నిర్వీర్యం చేశారు. ఈ సిస్టమ్ని ఒకవేళ దీన్నే మీరు కనుక కంటిన్యూ చేస్తే రాష్ట్రంలోని రైతులు బాగుంటారు, ఆనందంగా ఉంటారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచించట్లేదు? ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఎందుకు రాష్ట్ర ప్రజల వైపున కానీ అటు రైతులకు మంచి చేద్దాం కానీ ఎందుకు లేవు? ఇదే సిస్టమ్ని మీరు కంటిన్యూ చేస్తే రైతులు సంతోషిస్తారు కదా. సరే ఈ సిస్టమ్ని రైతు భరోసా కేంద్రాలు ఈ సిస్టమ్ని కంటిన్యూ చేయడం మీకు ఇష్టం లేదు, ఓకే. కానీ మీరు ఇంకేదైనా సిస్టమ్ని తీసుకొచ్చి రైతులకు అండగా ఉంటే హర్షిస్తారు కదా. ఆ ఆలోచన లేదు, కంటిన్యూ చేద్దామని కొత్త సిస్టంలు తీసుకొద్దామన్నటువంటి ఊసే లేదు. మీరు చెప్పిన హామీ, మీరిచ్చిన మాట మీద నిలబడుతున్నటువంటి పరిస్థితులు లేవు. మరి ఏమీ లేవు. ఏంటా వీళ్ళు చేస్తున్నారంటే
ఈ 6 నెలలుగా మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఎవరన్నా ఎక్కడ పోస్ట్ పెట్టారా అని చెప్పి ఈరోజు లెన్స్ వేసి మరీ ఎతికి వాళ్ళని ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టడము, డైవర్షన్ పాలిటిక్స్ చేయడము. ఈరోజు సోషల్ మీడియా, సామాన్య సోషల్ మీడియా పిల్లల దగ్గర నుంచి చూస్తే ఎవరైనా యాక్టివ్గా ఉంటే ఆ యాక్టివ్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు దాకా ఏవో ఒక అక్రమ కేసులు పెట్టాలి, వీళ్ళని కొంచెం స్లో చేయాలి, భయపడి పారిపోతారు. ఇలాంటి ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం మరి ఏ విధంగా ఈ 6 నెలలుగా కూడా చెప్తూ ఈ అక్రమ కేసులు పెడుతూ పబ్బం గడుపుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని, రైతుల విషయంలో మీరు ఇచ్చిన మా ఆటని మీరు నిద్ర మేల్కొని మీరు వారికి అండగా ఉండవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. ఇదే కాదు, ఇదే అంశం కాదు, ఏ అంశం మీదైనా కూడా రాష్ట్ర ప్రజల తరఫున ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్లకు మీరు ఇచ్చినటువంటి మాట, మీరు మాట మీద నిలబడకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలియజేస్తున్నాం. బ్రహ్మనాయుడు గారు ఆయన పెద్దగానే మాట్లాడతారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆశించిన విధంగా ప్రభుత్వం ఎక్కడ కూడా మరి ప్రజల్ని నీరుగార్చిందే కానీ ప్రజలు ఆశించిన విధంగా ఎక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు, రైతులు, రైతు కూలీలు, చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా ఏదైనా ప్రభుత్వం దగ్గరకు వెళ్దామా, ప్రభుత్వాన్ని ఏదైనా ఇదేంటయ్యా, ఈ మిర్చి రేట్ ఏంటయ్యా, ఈ పత్తి రేట్ ఏంటయ్యా అని చిన్న రైతు అడగటానికి పోతే జైలు జ్ఞాపకం వస్తుంది. ప్రభుత్వం అంటే జైలు గుర్తొస్తుంది. ప్రభుత్వాన్ని ఏది అడిగినా జైల్లో పెడతామంటున్నారు. ప్రభుత్వం అంటే రక్షణ కల్పించేది ప్రభుత్వం, కానీ వాళ్ళ రైతులు సమస్యల పరిష్కారం చేసేది ప్రభుత్వం అని పోదామంటే ఆ ప్రభుత్వం జైలు దాకా తీసుకెళ్తామని చెప్తున్నారు. జైలే ఇలా ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని ఏం అడగాలన్నా ప్రజలకి జైలు గుర్తొస్తుంది, విశాఖపట్నం గుర్తొస్తుంది, హిందూపురం గుర్తొస్తుంది. విశాఖపట్నంలో ఒక కేసు అంటున్నారు, హిందూపురంలో ఒక కేసు అంటున్నారు. అవును, ప్రజలు మాట్లాడేదానికి ప్రభుత్వాన్ని ఏం అడగకూడదా? మంత్రుల్ని ఏమి మాట్లాడకూడదా? ఏ విధమైనటువంటి ఎమ్మెల్యేని కూడా ఏంటయ్యా ఇక్కడ న్యాయం చేయండి అని ఒక రైతు అడగకూడదా అనేది ఆలోచించాల్సిన అవసరం. మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే చెప్తారు కరెంటు బిల్లులు పెంచామని, ఇండస్ట్రీ అందరికీ కరెంటు బిల్లులు పెంచారు, ఒకవైపు పెంచలేదంటారు. ఏంటి మభ్య పెట్టడం, ఏంటి మాయ చేయటం, మాయతోటి మీరు మభ్య పెట్టడం, అవన్నీ ప్రజలు గుర్తించలేరు అనుకుంటే అది మీ పొరపాటు అని సందర్భంగా తెలియపరుస్తున్నాం. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరిని ఇవాళ ఏ విధంగా మీరు పాలన కొనసాగిస్తున్నారో ఒక్కసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశోధన చేస్తే ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ అర్థమైద్ది. ప్రజల్ని ఎలాంటి చిత్రహింసలకు గురి చేస్తున్నారో ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఒక్కసారి మీరు బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి మీరు ఒక్కసారి ఆడవాళ్ళ అడగండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడగండి. ప్రతి ఇంటి దగ్గర మందు తీసుకొచ్చి పెడతామా? అసలు ఏంటే, అసలు బెల్ట్ షాపులు కాదు, ఇంటికి ఒక షాపు ఏర్పాటు చేశారు. ఇవాళ చూస్తే ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యం గురించి చూస్తే గ్రామాల వారీగా పంచుకున్నారా లేదా చెప్పండి. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు న్యాయంగా చెప్పండి. మీరందరూ డీలర్లని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాకే ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారా లేదా? నువ్వు రైస్ తీసుకోగాకవయ్యా నీకు 7 రూపాయలు ఇస్తామని అంటున్నారా లేదా? డీలర్ దగ్గర కూడా పోవట్లా, డైరెక్ట్ గా పోతున్నారు. ప్రతి ఒక్కరిని ఏంటయ్యా ఈ అన్యాయం? మళ్ళా అక్కడేదో కాకినాడ పోయి పోర్టులో పోయి ఈ బియ్యం అన్ని ఎవరు ఏంటయ్యా ఇది? అసలు ఏ విధంగా మీరు అయినా ఇంత ఇలా ఉంటాయా? ఇంత దుర్మార్గం ఉంటుందా? అసలు రేషన్ బియ్యం ఏంటి,
బ్రాందీ షాపులేంటి, వైన్ షాపులేంటి, అవి పంచుకోవటం ఏంటి? లాస్ట్కి ఎంఆర్ఓ ఆఫీసులు పంచుకుంటున్నారు, లాస్ట్కి రైతు భరోసా పంచుకుంటున్నారు, రైతు భరోసా ఆఫీసు పంచుకుంటున్నారు. మరి అదేవిధంగా సొసైటీలు అవి పంచుకుంటున్నారు. నీటి సంఘాలే కాదండి, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ళు పంచుకునే పరిస్థితి చూస్తే ఆఫీసర్లు మీరు ఏమి చెయ్యొద్దు, మీరు ప్రతి ఒక్కరిని మీరు హింసించి అది మాకు అందించండి అని చెప్పే మాటలు చాలా బాధగా ఉందండి. నేను రాజకీయంగా మాట్లాడలేదండి, వాస్తవాలు జరుగుతున్నాయి చెప్తున్నాను. ఈ వాస్తవ పరిస్థితుల్లోకి ప్రభుత్వం గమనించి వీటన్నిటిని కూడా ఒక్కసారి దృష్టిలోకి తీసుకొని ఈ అరాచకాలను ఆపండి, ఈ అన్యాయాలను ఆపండి. మేము మాట్లాడితే మాజీ ఎమ్మెల్యేని లోపలేస్తామంటారు. ఏంటయ్యా, వెయ్యండి. మీకు మీరు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు కానీ మనసు పెట్టి ప్రభుత్వం పాలన చేయట్లా. మమ్మల్ని జైల్లో ఎలా వేయాలని చూస్తారు. మేము ఏమి తప్పులు చేశామని జైల్లో వేస్తారు. ఇవాళ మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందరు పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. నిజంగా అర్హత లేని వాళ్ళ పెన్షన్ తీసేయండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించి వాళ్ళు ఓటేసారన్న వాళ్ళ పెన్షనే తీసేయాలని ఆలోచిస్తున్నారే, అది దుర్మార్గం అండి. మీరు వాట్సాప్లు పెట్టకూడదు, ప్రతి ఒక్కరూ వాట్సాప్లు పెట్టిన వాళ్ళందరూ లోపలేస్తామండి. మీ వాళ్ళు పెడితే కూడా లోపలేయాలిగా. మరి చట్టం అంటే అందరికీ ఒకటేగా. చూడండి, ఆడన్నా మా బ్యానర్ కడితే ఉన్నెత్తున్నారా? అంతకుముందు మీ బ్యానర్లు ఇవ్వా? ప్రతిపక్షం వాళ్ళు బ్యానరు, మాజీ శాసనసభ్యుడు ఒక బ్యానర్ కట్టించుకుంటే, మాజీ ముఖ్యమంత్రితో ఒక బ్యానర్ కడితే ఒక్క 5 నిమిషాలు ఉంచుతున్నారో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీరు పెద్దవారు. మరి గతంలో మేమందరమే ఎక్కడ కూడా అలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మేము సృష్టించలేదు. మేము ఎవరి బ్యానర్లు తీసేయలేదు. బ్యానర్ కట్టుకునే రైట్ లేదా? రైట్ లేకపోతే మీరే కట్టుకుంటారా? ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, ప్రతి పోలీస్ స్టేషన్ ముందు, ప్రతి మున్సిపాలిటీ ఆఫీస్ ముందు, ప్రతి సచివాలయం ముందు, ప్రతి గ్రామ నడిబొడ్డుల్లో మీరే కట్టుకోవాలా? మేము కడితే తీసేది, లేకపోతే కేసు పెడతాం, లేకపోతే పోలీసులు పిలిచి మమ్మల్ని లోపలే పెట్టు. ఇదా మీరు చేసే న్యాయం? ఇదే మీ పరిపాలన విధానాలు? ఇదే మీరు చెప్పింది ప్రజలకి? ఇది ఏమైంది? మీ 6 గ్యారెంటీల అమలు పరిస్థితి ఏమైందని అడుగుతూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని మరొక్కసారి సందర్భంగా ఇప్పుడు మా మాజీ మంత్రి గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు కావచ్చు, కనీసం కూడా కాస్త గౌరవించండి అయ్యా. మేము ప్రజలకు సేవ చేశాం, ప్రజల తరపున పోరాటం చేశాం, ప్రజలకు మంచి చేశాం. ప్రజలకు ఎక్కడ చెడు చేయలా. ప్రజలకు మంచి చేసిందే మీకు చెడు అనిపిస్తే మమ్మల్ని లోపలేస్తామంటారు. ప్రజలకు మంచి చేయకూడదని అంటారు. ప్రజల తరపున మాట్లాడకూడదంటారు. రైతుల తరపున మీరు ఏమేమి మాట్లాడకూడదంటారు. మమ్మల్ని, మాతో పాటు రైతులను రానివ్వమంటారు. రైతులు కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చేదానికి అధికారం లేదా? రైతుకి కలెక్టర్ ఆఫీస్ కాడికి రానివ్వరా? కలెక్టర్ ఆఫీస్ ఉంది ఏంటి? ప్రజల కోసం కాదా? ప్రజల కోసం కాదా కలెక్టర్ గారు ఉంది? కలెక్టర్ గారు ఆఫీస్కి రానివ్వమంటారు. ఇది అన్యాయం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, దేవుడు అనేవాడు కంపల్సరిగా చూస్తూ ఉన్నారు. మీ పాలనని, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలని, మీరు చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారని మరొకసారి ఈ సందర్భంగా ప్రజలు, దేవుడు చూస్తాడని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. శంకరరావు గారు. ఈరోజు రైతుల సమస్యల గురించి వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. మనం అందరం అన్నం తింటున్నామంటే ఆ రైతు పండిస్తేనే మనం అన్నం తినే పరిస్థితి. అలాంటి రైతుకే అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. మరి 1700 అమ్మాల్సిన ధాన్యం 1300కి కొనుగోలు చేస్తున్నారు. ఇది రైతుకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న మేము వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మరి ఈరోజు
కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం మద్దతు ధరతోటి మరి ధాన్యం కొనుగోలు చేయాలి. మరి అలాగే ముఖ్యంగా రైతునే ఒకటి ఇబ్బంది పడితే మనం అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తాయి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మీరు కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తానని చెప్పి మీరు చెప్పారు, కానీ అది ఇంతబట్టికి రైతుకి ఎక్కడా కూడా రూపాయి ఇవ్వలేదు. మరి దాన్ని కూడా మేము వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా రైతుకి ఆ 20,000 రూపాయలు కూడా రిలీజ్ చేయాలని చెప్పి, అలాగే ఈ 1,700 రూపాయల మద్దతు ధరతోటి మరి ధాన్యం కొనుగోలు చేయాలి, ఇమీడియట్గా రైతును ఆదుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక్కటి కూడా సూపర్ 6 అని ఎక్కడా మీరు సరిగా అమలు చేయలేని పరిస్థితి. గతంలో కూడా మీరు హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు. కానీ మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించారు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మరి 6 నెలలకే మమ్మల్ని మీరు క్వశ్చన్ వేసే పరిస్థితికి మీరు తెచ్చుకున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఇవన్నీ కూడా ఇమీడియట్గా అమలు చేయాలి. అమలు చేయకపోతే మళ్ళా నెలకొకటి మేము ఏ కార్యక్రమం అయితే ఆ కార్యక్రమం మేము చేసి ప్రతిపక్షం నుంచి జనం తరపు నుంచి మేము అందరం కూడా పోరాడతామని చెప్పి మరొకసారి చెప్పడం జరుగుతుంది.